స్వామి శరణం. వీకేఆర్ వాయిస్, ఇదే నిజం. స్వామి, మీరు చేసింది ఈ 9-10 సంవత్సరాల పరిపాలన చాలు. తెలంగాణ ప్రజలకు కాదు, యావత్ ప్రపంచానికి మీ పాలన విసుగొచ్చింది. విసుగొచ్చి వేసారిపోయినరు. మీ దోపిడీ, మీరు చేసినటువంటి అరాచకం, మీరు సంపాదించినటువంటి ఆస్తులు, డబ్బులు, ఒక్కొక్కరిని ఒక్కొక్క రకమైనటువంటి గూండాయిజము, రౌడీయిజము, ఒక్కొక్క నయ్యంను తయారు చేసే విధానం, ఇదంతా కూడా తెలంగాణ ప్రజానీకం ఆలోచించి 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 మాలాంటి అనేక మంది మాటలు విని 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 చెవునెక్కించుకొని ఇమీడియట్లీ మీ పరిపాలనకు అంతం చేసింది. చాలామంది అదొక పెద్ద దొంగల ముఠ. ఆ దొంగల ముఠ ఎవరిని కూడా రానియది, ఎవరిని కూడా ఆదుకోదు, ఏదైనా మంచి చేసే వాళ్ళని కూడా చేయనియది. అదేవిధంగా చాలామందికి రాజకీయ సన్యాసాన్ని, తనకు అనుకూలంగా ఉన్నటువంటి వాళ్ళకేమో నయ్యములు తయారు చేసి, తనకు అనుకూలంగా లేకపోవడం ఎవరైతే ఉన్నారో వాళ్లకు రాజకీయ సన్యాసాన్ని అంటగట్టి ఎటు కాకుండా చేసి, ఇటు బయట ఉన్నటువంటి అనేక మంది ఉద్యమకారులను ముప్పు తిప్పలు పెట్టి వాళ్ళని ఎటు కాకుండా చేసి, మళ్ళీ పార్టీలోకి తీసుకొని చాలామందికి రాజకీయ సన్యాసాన్ని ఏర్పాటు చేసినటువంటి ఈ పాలన అంతమై ఒక కొత్త తెలంగాణ మళ్ళీ ఆవిర్భవించింది. ఇక చాలు మీ పరిపాలన, ఇక చాలు మీ రాజకీయ ఎత్తుగడలు, ఇక చాలు మీ దోపిడీ అని యావత్ తెలంగాణ ప్రజానీకం ఆలోచిస్తూ ఉంది, ఆలోచించి మిమ్మల్ని మళ్ళీ రాకుండా చేసింది. కానీ అసెంబ్లీలో తాము చేసినటువంటి తప్పుల్ని కప్పిపుచ్చుకొని ఇలా చాలా విషయాలు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ మీద కావచ్చు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద కావచ్చు, రకరకాలుగా విరుచుకుపడుతున్నటువంటి తీరు, బూతులు మాట్లాడుతున్నటువంటి తీరు సమాజానికి మంచిది కాదు. మిమ్మల్ని చూసి 10 మంది ఆదర్శంగా తీసుకోవాలనే తప్ప, మీ మాటలతో 10 మంది మాట్లాడి, మేము మాట్లాడితేనేమో అదేమో మీకేమో బాధ కలిగిస్తుంది. మేము బూతులు మాట్లాడితే బూతులు మాట్లాడుతున్నారంటారు. కానీ మీరు మాట్లాడుతున్నటువంటి విధానం సరైనటువంటి విధానం కాదు. ఆ విధానాన్ని మీరు మార్చుకొని హ్యాపీగా తెలంగాణ ప్రజలు ఎట్లా బతుకుతున్నారో అట్లా బతకండి. మీరు సంపాదించినటువంటి ఆస్తుల్ని గవర్నమెంట్కు హ్యాండ్ ఓవర్ చేయండి. దోపిడీ చేసినటువంటి ఆస్తులు మీరు కష్టపడి చెమటోడ్చి సంపాదించుందుంటే మీరు ఉంచుకోండి, ఎవ్వరు కాదనరు. కానీ ఏ తెలంగాణ సమాజం తెలంగాణ రావాలని ఆంధ్ర పరిపాలన నుంచి కొట్లాడి తీసుకొచ్చినటువంటి తెలంగాణలో, అదే తెలంగాణలో మీరు ఆంధ్ర వాళ్ళకన్నా ఎక్కువ దోపిడీ చేసినటువంటి సందర్భాలు తెలంగాణ ప్రజానీకం చూసింది, ఆలోచించింది. ఆ తెలంగాణ సమాజంలో మీరు చేసినటువంటి దోపిడీ కావచ్చు, మీరు చేసినటువంటి అక్రమాలు, అవన్నీ కూడా ఏదైతే ఎక్కడైతే మీరు సంపాదించినరో, ఏ తెలంగాణలనైతే దోచుకు తిన్నారో అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రభుత్వానికి హ్యాండ్ ఓవర్ చేయాలా. చేస్తే అప్పుడు
మీరు మంచివాళ్ళుగా గుర్తించబడతారు. కాబట్టి నోరు వారేసుకొని ఇష్టం ఉన్నట్లు అనకండి. ఎందుకంటే మీరు చేసిన తప్పిదాలు మామూలు తప్పిదాలు కాదు, చాలా ఘోరమైనటువంటి తప్పిదాలు. కాబట్టి మీరు మీ జాగాలో మీరు ఉండండి. గెలిచిండ్రు, అయిపోయింది. కొంతమంది గెలిచిండ్రు, ఇప్పుడు మీ పప్పులు ఉడకవు. కానీ నోరు వారేసుకుంటున్నారు. అవన్నీ కూడా మానుకోండి దయచేసి. తెలంగాణ సమాజం మిమ్మల్ని తూ అని ఉముస్తూ ఉంది. ఎందుకోసం ఉముస్తూ ఉంది? తప్పు చేసి మళ్ళీ మీరే మాట్లాడుతూ ఉన్నారని. కాబట్టి మరి కనీసం మీ జాగ్రత్తగా మీరు ఉండండి. కనీసం ఇప్పటి నుండన్నా కొంత పేరు తెచ్చుకోండి. తప్పు జరిగింది, తప్పు చేసినాం, అయిపోయిందని పేరు తెచ్చుకోండి.